కొని రాబోయే రోజుల్లో వలసలు వెళ్ళిపోయినటువంటి కార్మికుల్ని ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళకి అవసరమైనటువంటి సౌకర్యాలు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మధుసూదన్ రెడ్డితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం. ఏపీలో పెట్టుబడులు పెట్టడం ఆనందంగా ఉందన్నారు డైకన్ రిజిస్ట్రేట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సౌత్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ నిమ్మగడ్డ కుటుంబరావు. అయితే విశాఖలో జరుగుతున్న సిఐఐ సదస్సులో 2,500 కోట్ల రూపాయల పెట్టుబడికి ఒప్పందం చేసుకున్నామని చెప్పారాయన. ఏపీలో పెట్టుబడులు వ్యాపారంపై కుటుంబరావుతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. సమ్మిట్లో ఈ రోజు అయితే ఎంఓఏలు చేసుకునేందుకు అతిరథ మహారథులు పారిశ్రామికవేత్తలు అందరూ కూడా రావడం జరిగింది. ఈ నేపథ్యంలో మనతో పాటు డైకన్ సంస్థకు సంబంధించి కూడా సౌత్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ నిమ్మగడ్డ కుటుంబరావు గారు ఉన్నారు. ఆయన ఈ రోజు చేసుకోబోయేటువంటి ఎంఓఏలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏపీలో పెట్టుబడులు ఏ స్థాయిలో పెట్టబోతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ఈ రోజు విశాఖపట్నంలో నిర్వహిస్తున్నటువంటి సమ్మిట్కి మీరు రావడం, ఇక్కడ ఈరోజు చేసుకోబోతున్నటువంటి ఒప్పందాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? సార్, ఇవాళ ఈ సిఐ పార్ట్నర్షిప్ సమ్మిట్లో మేము డైకిన్ ఎయిర్ కండిషనింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో ఒక ఒప్పందం చేయబోతున్నాం అనమాట. ఈ ఒప్పందం ప్రకారం దాదాపు 2,500 కోట్లు మనం పెట్టుబడి పెట్టబోతున్నాం. ఈ పెట్టుబడిలో 3వ ఫ్యాక్టరీ శ్రీ సిటీ తడ అనే ప్లేస్లో పెట్టబోతున్నాం అనమాట. ఈ పెట్టుబడితో దాదాపు మనం డైరెక్ట్ ఇండైరెక్ట్ ఒక 5,000 ఎంప్లాయీస్కి మనం ఉపాధి కల్పించబోతున్నాం. దీంతో మన సిసిటీ మీకు తెలిసిందే, చెన్నైకిను మన గూడూరుకి దగ్గర మధ్యలో ఉంది. అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ కానీ అక్కడ ఉన్న ఇండస్ట్రియల్ క్లైమేట్ కానీ మనకి చంద్రబాబు నాయుడు గారితో నారా లోకేష్ గారితో మనకి వాళ్ళ ద్వారా వచ్చే సపోర్ట్ కానీ ఆ స్పీడ్ ఆఫ్ యాక్షన్ ఏదైతే ఉందో అది చూసి డైకిన్ వరల్డ్ నెంబర్ 1 ఎయిర్ కండిషనింగ్ కంపెనీ మన 3వ ఫ్యాక్టరీ శ్రీ సిటీ తడాలో పెట్టబోతుందండి. ఎలా ఉండబోతుంది అంటే ఇక్కడికి వచ్చేటువంటి వాతావరణం కానీ, ఏ రోజు మీకు ఇంతకుముందే సీఎం నుంచి కూడా మీకు ఒక ప్రపోజల్ వచ్చి ఉంటుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత పెట్టుబడి పెడితే ఎలా ఉంటుంది ఏంటని ఒక అనుమానం అవుతుంది. దాన్ని మీకు ఎలా నమ్మకం కలిగించగలరు? సార్, నమ్మకం కలగటం అంటే మేము ఇప్పుడు 4 ఏళ్ల క్రితం పెట్టిన ఫ్యాక్టరీ, ఫస్ట్ ఫ్యాక్టరీ ఎప్పుడైతే పెట్టామో మాకు వచ్చిన సపోర్ట్ సిసిటీ యాజమాన్యం నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ వాళ్ళ సెక్రటరీస్ కానీ వాళ్ళ డిపార్ట్మెంట్స్ కానీ వాళ్ళ నుంచి వచ్చిన సపోర్ట్తో ప్లస్ మనకు అక్కడ ఉన్న ఎంప్లాయీస్ ఏదైతే ఉన్నారో లేకపోతే అక్కడ ఉన్న మేల్ ఫీమేల్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడంలో చూసి మాకేమనిపించిందంటే మనం 2వ ఫ్యాక్టరీ కూడా ఇక్కడే పెట్టాలని అనిపించింది అనమాట. అవుట మనం 2వ ఫ్యాక్టరీ ఏంటంటే 60 లక్షల కంప్రెసర్స్ తయారు చేసే ఫ్యాక్టరీ మనం లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాం. అది నెక్స్ట్ ఇయర్ కల్లా రెడీ అయిపోతుంది. అది చూసి ఈ 2 చూసి మనకి ఏదైతే గవర్నమెంట్ సపోర్ట్ ఏదైతే ఉందో అది ప్లస్ అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో ఈ 2 చూసుకుని మనం 3వ ఫ్యాక్టరీ పెట్టాలని అనుకున్నాం అనమాట. ఇండియాలో ఇప్పుడున్న సిచ్యువేషన్లో చూసుకుంటే మనకి ఇటాలి ప్రోగ్రెసివ్ స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ స్టేట్ గవర్నమెంట్ చూసి మన ఫ్యాక్టరీ 3వ ఫ్యాక్టరీ కూడా శ్రీ సిటీ తడాలో పెట్టాలని అనుకున్నాం అనమాట. అంటే ఇక్కడ మీకు వచ్చేటువంటి ఈ పెట్టుబడులకు సంబంధించి, మీరు పెట్టబోయేటువంటి పరిశ్రమలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి రాయితీలు ఆశిస్తున్నారు, దానికి సంబంధించి కూడా మీకు ఇప్పటివరకు చేసుకున్నటువంటి ఒప్పందాలు ఏమి? రాయితీల ఒప్పందాలు అయితే ఇప్పుడు ఎంఓయూ సైన్ చేయబోతున్నాం అండి. ఈ ఎంఓయూ సైన్ చేసినాక గవర్నమెంట్ ఏదైతే ఇండస్ట్రీకి అంటే ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీకి ఏదైతే రాయితీలు ఇవ్వబోతుందో అవన్నీ డైకిన్ కూడా వర్తిస్తాయి అన్నమాట. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా చూసుకుంటే డైకిన్ 3వ పరిశ్రమను కూడా ఏపీలో పెట్టబోతున్నారు. తడ దగ్గర త్వరలో ప్రారంభించబోయేటువంటి ఈ ఫ్యాక్టరీకి సంబంధించి కూడా ఈరోజు ఎంఓయూలు అయితే జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కూడా భవిష్యత్తులో కూడా ఏపీలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకైతే సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఇచ్చేటువంటి ఒక నమ్మకమైనటువంటి భరోసాతో గతంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా మరిన్ని కంపెనీలు అయితే ఇక్కడ పెట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పి నమ్మకంగా తెలియజేస్తున్నారు కుటుంబరావు గారు. వీడియో జర్నలిస్ట్ మధుసూదన్ రెడ్డితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం. విశాఖలో సిఐఐ సదస్సు పండుగ వాతావరణంలో జరుగుతోంది. జానపద సాంస్కృతిక కార్యక్రమాలు అతిథులను ఆకట్టుకున్నాయి. నృత్య ప్రదర్శనలు అలరించాయి. సిఐఐ సదస్సుపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీ సిఐఐ సమ్మిట్ 2025 విశాఖపట్నంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితం